ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉన్నారు. టోటల్గా దాదాపు 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది. దీనిపై పర్టికులర్గా విద్యుత్ గృహ వినియోగదారులకైతే 25% ఉన్నది, దాదాపు 55% పైగా వారి మీద భారం పడబోతా ఉంది. ఎంత దారుణం అంటే ఇది శీతాకాలం అంటే విద్యుత్ కొంచెం తక్కువగా వాడకం జరుగుతుంది. వేసవకాలంలో ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంత నడ్డి విరుస్తూ ఉన్నారు. వేసవకాలం వస్తే ఈ ప్రజలు ఇంకా ఎంత మోసపోతారో, ఎంత కట్టాల్సి వస్తుందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇకపోతే ఆనాడు గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే దానికి తిలోదకాలు ఇచ్చి పూర్తిగా బయట ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీ ఇచ్చారు, ఈరోజు మరలా మమ్మల్ని కట్టమంటున్నారు. 200 యూనిట్లో తక్కువ ఉన్నా 100 కొలది వేసి ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించమని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎంత పచ్చి మోసం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక రకంగా వినియోగం ఇప్పుడు తగ్గుముఖం అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాడకం కొంచెం తక్కువ అయింది. అయినా కోతలేమి ఆగటల్లా. రాష్ట్రంలో దాదాపు 195 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు అవసరం. డిమాండ్ అనుగుణంగా సరఫరా చేయలేక దాదాపు రాష్ట్ర వ్యాపితంగా అనధికారికంగా 2 గంటల నుంచి 3 గంటల దాకా ఉదయం కానీ వాడకం ఎక్కువగా ఉన్న సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి వేళల్లో కట్ చేస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎక్కడా కోతలు లేవని చెప్పేసి డాంపికాలు పలుకుతూ ఉన్నారు. నిజానికైతే గత ఏడాది కంటే డిమాండ్ ఈ సంవత్సరం 1.17% తక్కువే. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. ఎందుకంటే గత ఏడాది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు